ఉదయకాల సమయంలో గుడ్ టైడింగ్స్ ఫర్ ఆల్ మినిస్ట్రీస్లో ఉన్న సంఘ సహవాసానికి మందిరానికి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ ఆధిక్యతను బట్టి సమయాన్ని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. స్త్రీలు కూడుకొని దేవుని సన్నిధిలో సమయం గడపడం అనేది దేవుడు మనకు అనుగ్రహించిన భాగ్యం. ఆయా సమయాలలో దేవుని యొక్క వాక్యంలో మనము గమనించినప్పుడు ఫిలిప్పీ పట్టణంలో నదీ తీరాన స్త్రీలు కలుసుకున్నప్పుడు పౌలు భక్తుడు ఆ ప్రాంతానికి వచ్చి దేవుని సువార్తను చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని వారికి బోధించినప్పుడు లూదియా అనే స్త్రీ రక్షణ పొందినట్లు మనం చూస్తాం. ఫిలిప్పీలో ఐరోపా ఖండంలోనే ఆ విధంగా పరిచర్య ప్రారంభం కావడం కూడా మనం గమనిస్తూ ఉంటాం. అదేవిధంగా దేవుని యొక్క వాక్యంలో చూస్తే యెహోవా యందు భయభక్తులు కలవారు కూడి మాట్లాడుకొనుచుండగా యెహోవా ఆలకించెను అనియు వారి మాటలట జ్ఞాపకార్థ పుస్తకములో జ్ఞాపకార్థ గ్రంథములో రాయబడను అన్న మాటను కూడా మనము గమనిస్తూ ఉంటాం. ఉదయకాల సమయంలో ఆ రీతిగా యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీలు దేవుని సన్నిధికి వచ్చి వాక్యాన్ని వినడం, దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడం, దేవుని సన్నిధిలో సమయాన్ని గడపడం అనేది దేవుడు మనకు అనుగ్రహించిన భాగ్యంగాను, దేవుడు మనకు అనుగ్రహించిన అమితమైన కృపగాను భావిస్తూ దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినానికై మనం ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము ఆదికాండము 3వ అధ్యాయము. ఆదికాండము 3వ అధ్యాయము 14వ వచనం నుండి 17వ వచనం వరకు చదువుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయము 14వ వచనం నుంచి 17వ వచనం వరకు. ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 3 వర్సెస్ 14 to 17. అందుకు దేవుడైన యెహోవా సర్పంతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను. వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. రైట్, చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. మహోన్నతుడైన మా తండ్రి, పరిశుద్ధుడవగు దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఉదయకాల సమయంలో మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో నీ పాద సన్నిధికి వస్తూ ఉన్నాం. ప్రభువా, మా యొక్క పనులను ముగించుకుని నాయనా మా యొక్క ప్రాధాన్యతలన్నీ కూడా నీకే అర్పించుకుంటూ ప్రభువా, ఈ ఉదయకాలంలో నీ సన్నిధికి వచ్చి నీ వాక్యాన్ని వినడానికి మీరు మాకు ఇచ్చిన కృపకై వందనాలు. ఆయా గృహాలలో ఆయా ప్రాంతాలలో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి సహోదరి కొరకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రభా, మమ్మల్ని అందరినీ కూడా మీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకుని పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల రాయించిన నీ లేఖనాల ద్వారా ప్రభా, ఈ ఉదయకాలం మీరు దయతో మాతో మాట్లాడండి నాయన. మీ మాటలకు మేము సెన్సిటివ్గా ఉండడానికి, మీ మాటలకు లోబడ్డానికి, ఆ ప్రకారంగా బ్రతకడానికి కావలసిన కృపను అనుగ్రహించమని, ఈ సమయాన్ని మా కొరకే ఆశీర్వదించమని, ఎటువంటి సమస్యలు కూడా రాకుండా ప్రభువా, దుష్టుని యొక్క ప్రతి ఆటంకాన్ని కూడా యేసుక్రీస్తు వారి యొక్క నామంలో బంధించమని వేడుకుంటూ మీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. దేవుని యొక్క సృష్టి కార్యక్రమం 6 దినాలు అయిన విషయాన్ని ఆదికాండంలో మొదటి 2 అధ్యాయాల్లో కూడా మనం చదవడం జరుగుతూ ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు చాలా చక్కగా తన దైవజనుడైన మోషేతో ఈ మాటలు రాయించి ఉంచారు. ఆదికాండం 2 అధ్యాయాలు ముగిసిన తర్వాత
మనం 3వ అధ్యాయంలో మరికొన్ని ప్రత్యేకమైన విషయాలను చూస్తాం. ఆదికాండం 2వ అధ్యాయంలో దేవుడు ఆదామును నేలమట్టితో చేశాడని, నరుని నాసికారంధ్రాలలో జీవవాయువు ఉదగా నరుడు జీవాత్మ ఆయను అనే మాట మనం చూస్తాం. అలాగే భూజంతువులన్నిటిలో కూడా ఆదామును పిలిచి దేవుడు పేరు పెట్టమన్నప్పుడు ఎంతో పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్గా దేవుడు ఆదాముని చేయడం వల్ల హీ హ్యాజ్ లాట్ ఆఫ్ మెమరీ. ఆ విధంగా ఒక మంచి జువాలజిస్ట్గా కూడా ఆదామును మనం చూస్తామన్నమాట. తన ముందుకి వచ్చే ఆ యొక్క జంతువులన్నిటికీ కూడా, పశువులన్నిటికీ కూడా చక్కని పేర్లు పెట్టుకుంటూ వెళ్ళాడు ఆదాము. దేవుడు ఆ సమయంలో ఆదామును చూసి ఆదాము ఒంటరిగా ఉన్నాడు అన్న విషయాన్ని దేవుని యొక్క ఆలోచనలో, అంటే షీఈ్ నాట్ ఎ సెకండ్ థాట్, బట్ దేవుడు ముందుగానే ఆలోచనలో ఉన్న విషయాన్ని అమలుపరిచినట్టుగా మనం చూస్తాం. ఆదాముకి గాఢ నిద్ర కలుగజేయడం, అవ్వను నిర్మించడం అనేది మనకెంతో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ విధంగా ఆదాము యొక్క సృష్టి కార్యక్రమాన్ని 2వ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ ఉదయకాల సమయంలో అవ్వ జీవితం నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని చూస్తే, బోత్ ఆడమ్ అండ్ ఈవ్ వర్ అ పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్స్ హూ వర్ క్రియేటెడ్ బై అ పర్ఫెక్ట్ గాడ్. దేవుడు తన స్వరూపంలో తన పోలిక చొప్పున ఆదామును అవ్వను సృజించెను అన్న మాటను మనం గమనిస్తూ ఉంటాం. ఈ మాట ఆదికాండంలో 1వ అధ్యాయము 26వ వచనంలోనే రాయబడి ఉంది. బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 1 వర్స్ 26. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. ఆ మాటను మనం చూస్తాం. 27వ వచనం చదువుతున్నాను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. పురుషుడు నిర్మింపబడినప్పుడే స్త్రీ అక్కడ ఉన్నది అన్న విషయాన్ని ఆదికాండం 1వ అధ్యాయంలోనే మనం గమనిస్తాం. ఆదాము, యాడమ్ అనే పేరులో కూడా ఆల్రెడీ ఈ ఉన్నది అన్న విషయాన్ని మనం గమనించవచ్చు. ఇట్ ఈస్ ఎ జెనరిక్ డిజిగ్నేషన్ అని అంటూ ఉంటారు. అంటే షీ వాజ్ ఆల్రెడీ దేర్ ఇన్ యాడమ్. ఎందుకంటే దేవుడు ఆదామును మట్టితో నిర్మిస్తే ఆదాము యొక్క ప్రకటెముక నుంచి దేవుడు స్త్రీని నిర్మించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఆదాముకి అవ్వను నిర్మించి అవ్వను తీసుకురాగానే ఆదాము చెప్పిన ఒక మాట ఏంటంటే, ఈమె నరులలో నుండి తీయబడింది కనుక నారి అనబడును అనే మాట మనం అక్కడ గమనిస్తూ ఉంటాం. చూద్దాము ఆ యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే 21వ వచనం నుంచి నేను చదువుతా ఉన్నాను. 23వ వచనం. అప్పుడు ఆదాము ఇట్లనను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులలో నుండి తీయబడిన గనుక నారి అనబడును అనే మాట గమనిస్తూ ఉన్నాం. యాక్చువల్గా ఆదాము అవ్వకి పెట్టిన పేరు, అవ్వ అనే పేరు లేటర్ పార్ట్లో మనం గమనిస్తాం, తర్వాత చూస్తాం. కానీ 2వ అధ్యాయంలో అవ్వ సృష్టించబడగానే ఆదాము చెప్పిన మాట ఏంటంటే, షీ ఈస్ కాల్డ్ ఉమెన్, షీ హెస్ టేకెన్ ఫ్రమ్ ద మ్యాన్ అండ్ షీ ఈస్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ woman, W-O space and then M-A-N, man. This is a generic designation for Eve అన్న విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో, ఒక ప్రత్యేకమైన విధానంలో సృష్టిలో నుండి చాలా ప్రత్యేకంగా వీళ్ళు సృష్టించబడ్డారు. దిస్ ఈజ్ ద ఆరిజిన్ ఆఫ్ యాడమ్ అండ్ ఈవ్. అవ్వ ఒక్కదాని గురించే చెప్పలేం, అవ్వతో పాటుగా ఆదాము గురించి కూడా కొన్ని విషయాలు మనం చెప్పుకుంటూ వెళ్ళాలి. కానీ అవర్ ఫోకస్ ఈజ్ ఆన్ ఈవ్ దిస్ మార్నింగ్. ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నట్లయితే అవ్వ సృష్టించబడిన విధానాన్ని, లేదా ఆదాము ఇద్దరు కూడా సృష్టించబడిన విధానాన్ని చూస్తే హెర్ ఆరిజిన్, వాట్ ఈస్ హెర్ ఆరిజిన్, వాట్ ఈస్ హెర్ యునిక్నెస్, వాట్ ఈస్ హెర్ పెరిల్, ఆమె ఎలాంటి టెంప్టేషన్ గుండా, ఎలాంటి శ్రమ గుండా వెళ్ళింది, అండ్ వాట్ ఈస్ హెర్ ప్రామిస్, అండ్ దేవుడు అవ్వకిచ్చిన వాగ్దానం ఏంటి, అండ్ దెన్ వాట్ ఈస్ హెర్ స్పిరిచువాలిటీ, అండ్ హౌ షీ ఎండెడ్ ఇన్ ద స్క్రిప్చర్స్. ఆమె యొక్క జీవితము లేఖనాలలో ఎలాగా ఒక ముగింపుకు వచ్చింది అన్న విషయాన్ని ఈ ఉదయకాలంలో మనం చూస్తాం.
అవ్వ యొక్క ఆరిజిన్ గురించి మనం ఆల్రెడీ చూసాం. ఆమె ఆదాము యొక్క ప్రక్కటెముకలలో నుంచి నిర్మించబడినది అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. మరొక విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే, దేవుడు తన స్వరూపంలో తన పోలిక చెప్పున మానవుని నిర్మించెను. దేవుడు ఆత్మస్వరూపి అని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది. డాక్ట్రినల్ విషయాల్లో ఎక్కడా కూడా డీవియేషన్ అనేది మనం లేఖనాల్లో చూడకూడదు. వెన్ గాడ్ ఈజ్ స్పిరిట్, హీ ఈజ్ స్పిరిట్. అంటే దేవుడు ఆత్మస్వరూపి అయి ఉన్నాడు అంటే దేవుడు ఆత్మస్వరూపిగానే ఉన్నాడు, కానీ దేవుడికి కాళ్ళు, చేతులు, కన్ను, ముక్కు, నోరు ఇవి ఉంటాయని కాదు. చాలా వరకు దేవుణ్ణి అర్థం చేసుకునే విధానంలో కొన్నిసార్లు ఆయన మనలాగే ఉంటాడేమో, ఎందుకంటే మానవుణ్ణి ఆయన తన స్వరూపంలో తన పోలికలో చేశాడు కదా అని మనం అనుకుంటా ఉంటాం. యాక్చువల్గా వాట్ ఈస్ ద ఇమేజ్ అండ్ వాట్ ఈస్ ద లైక్నెస్ అన్న పదాన్ని చూస్తే పాత నిబంధన గ్రంథంలో కానీ క్రొత్త నిబంధన గ్రంథంలో కానీ లైక్నెస్ అనే పదము, ఇమేజ్ అనే పదము సైమల్టేనియస్గా వాడబడుతూ వస్తూ ఉన్నాయి. ఏంటి ఇమేజ్ అంటే? దట్ ఈస్ హిస్ పర్సనాలిటీ. దేవుడు తన యొక్క వ్యక్తిత్వాన్ని మానవునికి అనుగ్రహించాడు. దేవుడు తన యొక్క వ్యక్తిత్వాన్ని ఒక బీస్ట్కి ఇవ్వలేదు. దేవుడు తన యొక్క పర్సనాలిటీని లేదా తన యొక్క పోలికను, తన యొక్క స్వరూపాన్ని ఒక వృక్షానికి ఇవ్వలేదు. God did not give his image to an animal and to a tree. But God has given his personality, his image to human beings, that is Adam and Eve, and to the generations. అన్న విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఈ ఇమేజ్ అంటే ఏంటి? వాట్ ఇస్ ద పర్సనాలిటీ దట్ గాడ్ హ్యాస్ గివెన్ అస్? ఏంటి ఆయన మనకిచ్చిన వ్యక్తిత్వము అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటే, పర్సనాలిటీ దట్ పొజెస్ నాలెడ్జ్, విల్ అండ్ ఎమోషన్స్ అన్న విషయాన్ని మనం గమనించాలి. ఈ వ్యక్తిత్వం ఏంటంటే దేవుని యొక్క వ్యక్తిత్వంలో ఉన్న దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క ఉద్రేకాలు, దేవునిలాగా చిత్తాన్ని కలిగి ఉండడం, విల్లుని కలిగి ఉండడం, దేవునిలాగా ఆలోచన చేయగలిగి ఉండడం, ఒక స్వ నిర్ణయాన్ని తీసుకోగలిగి ఉండడం, ఇవన్నీ కూడా దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తూ ఉంటాం. సో దేవుడు తన పోలికలో తన స్వరూపం చొప్పున నరుని చేసెను అంటే అర్థం ఏంటంటే, గాడ్ హ్యాస్ క్రియేటెడ్ అస్ the Adam and Eve, forefathers, in his image, in his personality which possess knowledge, will and emotions. There is mind, there is heart. ఓకే, అక్కడ మనం గమనించినట్లయితే దేవుడు మానవుణ్ణి నేలమట్టితో చేసిన తర్వాత మానవుడు నాసికారంధ్రాలలో దేవుడు తన ఊపిరిని విడువగా నరుడు జీవ ఆత్మ ఆయను. అంతవరకు మట్టితో శరీరం మాత్రమే ఉంది. అక్కడ దేవుడు తన ఆత్మను మనకు అనుగ్రహించినప్పుడు, తన ఊపిరిని మనకు అనుగ్రహించినప్పుడు, ఈ గ్రీక్లో ఈ పదం న్యూమా అని ఉంటుంది. అంటే ఆత్మ, ఓకే, ఊపిరి, రెండు అదే పదం యొక్క మీనింగ్స్గా మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే జీవాత్మ అయ్యాడో హీ బికేమ్ అ లివింగ్ సోల్ అన్న విషయాన్ని మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం. హీ బికేమ్ అ లివింగ్ సోల్. ఆయన జీవాత్మ ఆయను. సో ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నప్పుడు అవ్వను, ఆదామును దేవుడు జీవాత్మగా, లివింగ్ సోల్స్గా ఆయన చేశాడు విత్ ఎ గ్రేట్ పర్పస్. మనం ఆదికాండంలోని 1వ అధ్యాయంలో చూస్తే వాట్ ఈస్ హర్ పర్పస్? దేవుడు స్త్రీని పురుషుని చేయడంలో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటి అన్న విషయాన్ని మనం గమనించినట్లయితే చూడండి, 28వ వచనంలో మనం చూస్తాం. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపర్చుకొనుడి. చాలండి, థ్యాంక్ యూ. అక్కడ మనం చూస్తే ఫస్ట్ థింగ్, వెన్ గాడ్ క్రియేటెడ్ హీ బ్లెస్డ్ దెమ్, హీ డిడ్ నాట్ కర్స్ దెమ్. దేవుడు స్త్రీని పురుషుని నిర్మించినప్పుడు వారిని ఆశీర్వదించాడట. వారిని జడ్జి చేయలేదు, వారిని శపించలేదు. మరొకటి ఏంటంటే పర్పస్ కూడా దేవుడు చెప్పాడు. నేను మిమ్మల్ని సృష్టించిన ఉద్దేశం ఏమిటంటే దేవుని మహింపరచడానికి, ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపర్చుకొనడానికి. మ్యాన్ ఆర్ ఉమెన్ ఈజ్ ద క్రౌన్ ఆఫ్ ద క్రియేషన్ అన్న విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ
దేవుడు భూమిని లోపరుచుకోమని చెప్పాడు, అంటే పాడు చేయమని కాదు, కానీ బీ ఎ గుడ్ స్టివర్డ్, మంచి గృహ నిర్వాహకునిగా భూమిని లోపరుచుకొని భూమిని ఏలమని దేవుడు చెప్పాడు. 3వ అధ్యాయానికి వచ్చేసరికి పరిస్థితులన్నీ కూడా కొంత వేరుగా ఉన్నట్టు మనం గమనిస్తూ ఉంటాం. ఇది ఆదాము అవ్వ యొక్క ఆరిజిన్. దేవుడు తన స్వరూపంలో తన పోలిక చొప్పున వారిని సృజించెను. అవ్వ విషయానికి గమనిస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఏంటి ఆమె యొక్క యూనిక్నెస్ అంటే, ఆదాము అవ్వకి బాల్యం తెలీదు, అమ్మ నాన్న లేరు, వాళ్ళు ఎప్పుడు స్కూల్కి వెళ్ళడం, లేకపోయినట్లయితే హై స్కూలు, ఇలాంటివి ఏవీ లేదు. వాళ్ళు పుట్టడమే యవనస్తులుగా పుట్టారు, సృష్టించబడ్డారు. వారు పుట్టలేదు, యాక్చువల్గా దే వర్ క్రియేటెడ్, వారు సృష్టించబడ్డారు. అవ్వకి సృష్టించగానే తనకు ఎదురుగా కనిపించింది ఆదాం. అవ్వ ఎక్కువ కాలం సృష్టించబడిన తర్వాత ఆమె ఎక్కువ కాలం కన్యగా లేదు. షీ వాజ్ క్రియేటెడ్ యాజ్ ఎ వర్జిన్ అండ్ ఇమ్మీడియట్లీ షీ గాట్ మ్యారీడ్. ఆమెకు వెంటనే వివాహం కూడా జరిగిపోయింది. ఇది అవ్వ యొక్క ప్రత్యేకతలు. అవ్వకున్న మరొక ప్రత్యేకతను మనం గమనించినట్లయితే, కొంతమంది వ్యాఖ్యానకర్తలు రాస్తారు, ఫిజికల్గా కూడా షీ వాజ్ ఎ పర్ఫెక్ట్ బ్యూటిఫుల్ ఉమెన్. అంటే దేవుడు పర్ఫెక్ట్ గాడ్ కదా, ఆయన యొక్క పరిపూర్ణతలో దేవుడు అవ్వను నిర్మించినప్పుడు కూడా చాలా బ్యూటిఫుల్గా నిర్మించాడట. ఒక వ్యాఖ్యానకర్త ఏమంటాడంటే, స్త్రీలందరినీ శారా దగ్గరికి తీసుకొస్తే వారెవ్వరూ కూడా వాడిపోయినట్టుగా కనపడతారట అబ్రహాము భార్య అయిన శారా ముందు. అయితే శారాని తీసుకెళ్ళి ఒకవేళ అవ్వ దగ్గర పెడితే శారా ఏమాత్రం కనిపించదట అవ్వ ముందు. అంత బహుశా అందమైన స్త్రీ అయి ఉండొచ్చు అని. నాట్ ఓన్లీ దట్, పాపము లేని వారుగా వారిద్దరిని దేవుడు సృష్టించాడు. దీన్ని టెక్నికల్గా థియలాజికల్గా ఏమంటారంటే, దెర్ ఈజ్ అన్ అన్టెస్టెడ్ హోలీనెస్ అంటారు. అన్టెస్టెడ్ హోలీనెస్ అంటే వాళ్ళ యొక్క పవిత్రతను టెస్ట్ చేయవలసిన అవసరం, దట్ ఈస్ బియాండ్ టెస్టింగ్ అన్నట్టుగా, వాళ్ళ యొక్క పరిశుద్ధతను టెస్ట్ చేయవలసిన అవసరత లేదు అన్నట్టుగా వారు నిర్మించబడ్డారనమాట. దే వర్ అప్రైట్. వారు ఎంతో అప్రైట్గా, యథార్థంగా, సత్యవంతులుగా అట్లాగా దేవుడు వారిని సృష్టించారు. దీస్ ఆర్ ఆల్ యూనిక్నెస్ ఆఫ్ యాడమ్ అండ్ ఈవ్. అవ్వ యొక్క చాలా ప్రత్యేకతలు. ఫిజికల్గా షీ వాజ్ బ్యూటిఫుల్, స్పిరిచువల్గా దేర్ వాజ్ నో సిన్ ఇన్ హెర్, బికాస్ వితౌట్ సిన్ షీ వాజ్ క్రియేటెడ్. పాపము మన గురించి రాయబడి ఉంటుంది కదా, కీర్తనల గ్రంథంలో 51వ కీర్తనలో మనం చూస్తాం, నా తల్లి నన్ను గర్భంలోనే గర్భమున నన్ను ధరించను అన్నమాట మనం చూస్తాం. మనం అందరం పుట్టుకతోనే పాపులము అన్న విషయం ఉంది, బట్ నాట్ విత్ ఈవ్. అవ్వకి అలాంటి జన్మ అసలు లేదు. అలాంటి సిన్నర్స్గా ఉన్న పేరెంట్స్ వాళ్ళిద్దరికీ లేరు. అ పర్ఫెక్ట్ ఫాదర్, పర్ఫెక్ట్ గాడ్ క్రియేటెడ్ దెమ్. అండ్ దెన్ వాట్ హ్యాపెండ్ ఇన్ 3rd చాప్టర్ అన్న విషయాన్ని కానీ మనం చూసినట్లయితే, ఆమెకు కలిగిన శోధన, ఆమె యొక్క పుట్టుక చూసాము, ఆమె యొక్క విశిష్టతలు మనం చూసాము. 3వ పాయింట్గా మనం చూసేది ఏంటంటే, ఆమెకు కలిగిన శోధనను మనం చూస్తాం. అప్పటికే పరలోకంలో ఒక తిరుగుబాటు జరిగింది. లూసిఫర్గా ఉన్న సాతానుడు భూమి మీదకి పడద్రోయబడ్డాడు అన్న విషయాలను ఆదికాండంలో మనం ఇక్కడ స్పష్టంగా చూడం. కానీ యెషయా గ్రంథం 14వ అధ్యాయంలోను, యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలోను సాతాను ఏ విధంగా కెరూబుగా ఉన్నాడు, బహు సౌందర్యవంతుడై ఉన్నాడు, సంపూర్ణ జ్ఞానంతో ఉన్నాడు, మనస్సున గర్వించిన వాడై మహోన్నతునితో సమానునిగా చేసుకుంటాను అని చెప్పడం వల్ల ఆల్రెడీ పరలోకంలో దేవుడు సాతానునికి తీర్పు తీర్చడం, ఆ సాతానునితో పాటుగా 3వ వంతు దేవదూతలు భూమి మీద పడద్రోయబడ్డం అన్నది ఆల్రెడీ జరిగిపోయింది ఇప్పటికే. ఎవరైతే దేవునికి తిరుగుబాటు చేశారో, ఎవరైతే దేవునికి ఒక శత్రువుగా మారిపోయారో, వాని గురించి 3వ అధ్యాయంలో అంటే ప్రారంభంలోనే మనం గమనిస్తూ ఉంటాం. ఇక్కడ 3వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. ఒక యానిమల్గానే అక్కడ చెప్పబడతా ఉంది. ప్రకటన గ్రంథంలో చూస్తే ఈ సర్పము ఆది సర్పమని, ఎర్రని ఘట సర్పమని చెప్పబడతా ఉంది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో 4వ వచనంలో మనం ఆ విషయాన్ని గమనిస్తాం.
ప్రియులారా, మనం ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకుంటా ఉంటే, సాతానుడు భూమి మీద పడినప్పటి నుండి కూడా, సాతానుడు దేవునికి వ్యతిరేకంగా చేసినప్పటి నుండి కూడా, తిరుగుబాటు చేసినప్పటి నుండి కూడా దేవుని యొక్క సృష్టిని, దేవుని యొక్క కార్యాన్ని ఏ విధంగా పాడు చేయాలి అనే ఉద్దేశంతో ఉన్నాడు. ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నప్పుడు అవ్వ దగ్గరికి రావడం, అవ్వతో మాట్లాడడం అనేది మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. 2వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయము 2వ వచనం. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనను. సర్పం అడిగిన ఒక ప్రశ్న ఏంటంటే, వచ్చి ఇది నిజమా, ఈ తోట చెట్టలో దేని ఫలములనైనాను మీరు తినకూడదని దేవుడు చెప్పిన. 1 or 2 things విల్ థింక్ అబౌట్ ఇట్ హియర్. ఓకే, 2 విషయాలు మనం ఇక్కడ ఆగుదాము. చాలాసార్లు విన్న వాక్యమే కదా. ఈ సహోదరి మరలా వచ్చి అవ్వ గురించే చెప్తుంది ఏంటంటే, దేర్ ఆర్ సమ్ మోర్ లెసన్స్ దట్ వీ నీడ్ టు లెర్న్. ఎప్పుడూ కూడా దేవుని యొక్క వాక్యం జీవం గలదు కాబట్టి దేవుడు తన వాక్యంలో నుంచి అనేక విషయాలు మనతో మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా వినడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇది నిజమా అంటే, డస్ గాడ్ సెట్ లైక్ దిస్? దేవుడు ఈ విధంగా చెప్పాడా? దేవుని మాట కరెక్టేనా? దేవుని వాక్యాన్ని నువ్వు నమ్మొచ్చా? బైబిల్లో ఉన్న 66 పుస్తకాలు సరి అయినవేనా? బైబిల్ దేవుని మాట అంటారు, అది నిజమేనా? లేకపోతే ఏదో కొంతమంది స్కాలర్స్ అనే పేరుతో చెప్పుకుంటున్నట్టుగా దేవుని వాక్యం కొంత భాగమే ఉంది బైబిల్లో, కొంత భాగం దేవుని వాక్యం కాదు, అవి మత్తయి మాటలు, యోహాను మాటలు, సమూయేలు మాటలు అని చెప్తా ఉంటే దానిని నమ్ముతున్నామా? ఏ రీతిగా ఉన్నామో ఒకసారి మనం ఇక్కడ ఆలోచన చేద్దాం. ఇక్కడ సాతానుడు తీసుకొచ్చే ఒక మొట్టమొదటి యారో ఏంటంటే డౌటింగ్ గాడ్స్ వర్డ్. డౌటింగ్ గాడ్స్ వర్డ్. ప్రియులారా, ఒక విషయాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే, ఇలాంటి అనుమానాలు రావడము సహజమే, కానీ ఆ అనుమానంతో క్యారీ చేయబడ్డం అనేది సరి అయిన విషయం కాదు అన్నది అవ్వ జీవితంలో మనం నేర్చుకుంటాం. అవ్వకి ఉమెన్స్ రిట్రీట్స్ లేవండి, అవ్వకి కౌన్సిలర్స్ లేరు, అవ్వకి దైవ సేవకురాళ్ళు ఎవరూ కూడా లేరు. ఈ ఉదయకాలంలో మరి దైవ సేవకురాలు అమ్మగారు చాలాసేపు తన యొక్క సాక్ష్యాన్ని చెప్తూ, ప్రార్థన గురించిన ప్రాముఖ్యతను చెప్తూ, ఈ వయసులో కూడా మరి స్త్రీలందరినీ కూడా ఆమె మీరు ప్రార్థనలో ఉండండి, సహవాసంలో ఉండండి, దేవునిలో ఉండండి అని ప్రోత్సహిస్తూ వచ్చారు. అవ్వకు అలా చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. దేవుడు ఆదాముతో మాట్లాడాడు, ఈ పండు తినొద్దు, తిని దినాన్న నిశ్చయముగా మీరు చనిపోతారు అనేసి. ఇక్కడ మనం గమనిస్తే ఆ ఇన్ఫర్మేషను ఆదాము చక్కగా అవ్వకిచ్చాడు. ఓకే, అప్పటికి ఆదాము పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ కాబట్టి చక్కగా విని ఉంటాడు, విన్న విషయాన్ని అవ్వకి చెప్పుంటాడు. అవ్వ తిరిగి సర్పంతో మాట్లాడుతూ తను కొన్ని విషయాలు యాడ్ చేసిన విషయాలు ఏంటంటే, మీరు వాటిని తినకూడదనియో వాటిని ముట్టకూడదని. దేవుడు ముట్టకూడదు అన్న మాటను మనం గమనించం, కానీ తినొద్దు అన్న విషయాన్ని చెప్పాడు. చాలాసార్లు మన మనస్సులోకి వచ్చే ఒక ఆలోచన ఏంటంటే, చాలామంది అడిగే ఒక ప్రశ్న ఏంటంటే, ఈవెన్ యంగ్ పీపుల్ యూస్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్, అసలు ఆ చెట్టు లేకుండా ఉంటే అయిపోయేది కదా, అసలు దేవుడు అక్కడ చెట్టు పెట్టడం ఎందుకు, ఆ పండుని తినొద్దని చెప్పడం ఎందుకు, ఆ తర్వాత దానిని మరలా తిన్న తర్వాత ఆ కర్స్ లేదా ఆ జడ్జిమెంట్ రావడం ఎందుకు అన్న విషయాన్ని కానీ మనం గమనించినట్లయితే, దేవుడు తన స్వరూపంలో తన పోలికి చెప్పున నరుని చేసను అన్న విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం కదా. అక్కడ మనం ఆలోచించి ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మానవుణ్ణి చేసినప్పుడు ఒక రోబోట్ గానో, ఒక మెషిన్ గానో, ఒక కంప్యూటర్ గానో దేవుడు చేయలేదు. దేవుడు ఒక వ్యక్తిత్వాన్ని ఇచ్చాడు. ఆ వ్యక్తిత్వంలో దేవుడు చిత్తాన్ని ఇచ్చాడు. ఆ చిత్తం దేనికంటే అవిధేయత చూపడానికి కాదు, విధేయత చూపడానికి కూడా మానవునికి ఈ స్వచిత్తం అనేది ఉండి తీరాల్సిందే. అదేవిధంగా ఆలోచన చేసుకుంటూ ముందుకెళితే, మనకి ఫ్రీ విల్ లేకపోయినట్లయితే అసలు దేర్ ఈజ్ నో ప్లేస్ ఫర్ ఒబీడియన్స్. మనం ఒక మెషిన్స్గా ఉండిపోతాం.
నేను ఒబే అవ్వడానికి లేదా డిజొబే అవ్వడానికి అక్కడ ఆ ట్రీ కూడా ఉండాల్సిందే. ద ట్రీ ఈజ్ ఎ లాజికల్ నెసెసిటీ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు ఒబే గాడ్. ఎందుకు డిజొబే అవ్వాలి? ఆ యొక్క ట్రీని బట్టి, దేవుడిచ్చిన ఆజ్ఞను బట్టి మనం దేవునికి విధేయత కూడా చూపించడానికే దేవుడు ఆ ట్రీని ఇచ్చినట్టుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. గమనించండి, దేవుని యొక్క వాక్యాన్ని కానీ మనం చూసినట్లయితే ఇక్కడ అందుకు ఆ సర్పము, 4వ వచనం చూడండి. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిని దినమున మీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందిరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నట్లయితే ఇట్ వాజ్ ఎ కంటిన్యూస్ కాన్వర్జేషన్, an unnecessary conversation with serpent, and Eve doesn't know that he is an enemy. Eve doesn't know that she should continue the conversation or initiate such conversation. తను చేయకూడదు, ఇలాంటి సంభాషణ తను చేయకూడదు. ఈ సర్పము ఎనిమి, ఒక సాతానుడు అనేవాడు ఉన్నాడు, ఇలాంటి జ్ఞానము అవ్వకలేదు. కానీ ఉన్న జ్ఞానాన్ని కూడా ఆమె వాడుకోలేదు. ఏంటంటే అది, నేను దేవుని మాటకి విధేయత చూపాలి. దేవుడు ఒక మాట చెప్పాడు, ఐ షుడ్ ఒబే గాడ్స్ వర్డ్, ఐ నీడ్ టు లిజన్ గాడ్స్ వర్డ్ అండ్ ఐ నీడ్ టు ఒబే గాడ్స్ వర్డ్ అన్న విషయానికి అవ్వ ప్రాముఖ్యతనివ్వలేదు అన్న విషయాన్ని చూస్తూ ఉన్నాం. ఇక్కడ కన్వర్జేషన్ ఎప్పుడైతే కంటిన్యూ అయిపోయిందో ఆమె చూసింది, దెర్ వర్ 3 క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దట్ ఫ్రూట్. ప్రతి పాపానికి ఉండే 3 లక్షణాలు ఇక్కడ రాయబడ్డాయి. 6వ వచనం చదువుతారా? 6వ వచనాన్ని, ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనం. స్త్రీ ఆ వృక్షం ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకం నిచ్చు రమ్యమైనది ఇండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. రైట్. 6వ వచనంలో చూస్తే ఆహారము మంచిదట. ఆ పండు ఎలా కనిపించిందంటే ఇట్ వాస్ గుడ్. అండ్ 2వది అందమైనది, కన్నులకు అందమైనది. 3వది తెలివైనది. పాపం చేస్తున్న ప్రతిసారి కూడా ఇదే అనిపిస్తుంది, చాలా అందమైన పని చేస్తున్నావు, చాలా మంచి పని చేస్తున్నావు, చాలా తెలివైన పని చేస్తున్నావు అనిపిస్తూ ఉంటుంది. అవ్వకు ఇదే అనిపించింది. ఇక్కడ మనం గమనిస్తే యోహాను తన మొదటి పత్రికలో ఈ 3 విషయాలు రాస్తాడు. లోకములోనున్నదంతయు ఇదే. ఏంటది? శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును. ఆ 3 ఆది నుంచి కూడా దుష్టుడు మానవునికి చూపిస్తూ వస్తున్నాడు. అయినప్పటికీ కూడా అవ్వ వద్దులే, ఇది అవసరం లేదు, దేవుని మాట కంటే ఇది మంచిది కాకపోవచ్చు, దేవుని మాట కంటే ఇది అందమైనది కాకపోవచ్చు, దేవుని మాట కంటే ఇది తెలివైన పని కాకపోవచ్చు అని అనుకుని ఉండాల్సింది. లేదా పక్కనే ఉన్న తన భర్త అయిన ఆదామైనా, ఏంటి ఈ విషయాలు మాట్లాడుతున్నావు, ఈ విషయాలు మనం ఆ సర్పంతో మాట్లాడాల్సిన అవసరం లేదు అని తన యొక్క హెడ్షిప్ని, తన యొక్క లీడర్షిప్ని, తన నాయకత్వాన్ని ఆత్మీయ నాయకుడిగా ఎక్సర్సైజ్ చేస్తూ అవ్వకి అవసరం లేదమ్మా, నువ్వు పక్కకు వచ్చే అని ఒక మాట చెప్పాల్సింది. హీ వాజ్ ఆల్మోస్ట్ ఎ సైలెంట్ స్పెక్టేటర్ బిసైడ్ ఈవ్. వెరీ మచ్ హీ వాజ్ ప్రజెంట్. ఆయన ఉన్నాడు అక్కడ, ఆయన ఎక్కడో లేడు, ఏదైనా వనంలో పక్కనే ఉన్నాడు కాబట్టే వెంటనే ఆమె తిని తన భర్తకు కూడా ఆమె ఇవ్వడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇది ఆమె యొక్క శోధనగా మనము గమనిస్తూ ఉన్నాం. చూసింది, ఆశపడింది, దాన్ని తీసుకున్నది, తిన్నది. ఇట్ స్టార్టెడ్ విత్ డౌటింగ్ గాడ్స్ వర్డ్. దేవుని యొక్క వాక్యాన్ని అనుమానించడం, దేవుని యొక్క వాక్యాన్ని అనుమానించి దానిని ఒక క్రియారూపంలోనికి పెట్టడం పాపమును లోకానికి తీసుకురావడానికి కారణమైపోయింది. నేను ముందుగా మీకు ఒక మాట చెప్పాను, ఏంటంటే అవ్వ పాపము లేని స్త్రీగా దేవుని చేత నిర్మించబడింది, కానీ అవ్వ పాపాన్ని లోకానికి తీసుకొచ్చిన స్త్రీగా మిగిలిపోయింది అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. హర్ స్టార్టింగ్ వాజ్ సో బ్యూటిఫుల్, so great, so wonderful, it was so amazing, and she was created without a sin, but she became a sinner.
ఇది అవ్వకి తప్పలేదు, ఏ స్త్రీకి కూడా తప్పదు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మరి తర్వాత జీవితం ఎలా ఉన్నది అన్న విషయాన్ని మనం గమనిస్తే, గాడ్ వాజ్ హోల్డింగ్ ఈచ్ వన్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సిన్ దట్ దే హ్యావ్ కమిటెడ్. మనం చాలాసార్లు అనుకుంటాము, ఇది నేను చేసిన పాపం కాబట్టి దేవుడు పెద్దగా పట్టించుకోడులే, లేకపోతే మరొక వ్యక్తి చేసిన పాపం కాబట్టి దేవుడు పట్టించుకోడులే అని మానవులు అనుకోవడానికి వీలు లేదు. ఎంతో ఇష్టపూర్వకంగా చేసుకున్న ఆ మొట్టమొదటి మానవులిద్దరినీ కూడా దేవుడు తీర్పులోనికి ఇక్కడ తీసుకొచ్చాడు. మొట్టమొదటిగా దేవుడు సర్పాన్ని శపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఐఎమ్ స్పీకింగ్ దిస్ అండర్ ఎ టైటిల్ ఆఫ్ హర్ జడ్జ్మెంట్. షీ రిసీవ్డ్ అ జడ్జ్మెంట్ ఫ్రమ్ ద లార్డ్. ఆమెకు కలిగిన శోధన మనం చూసాము. 4వ పాయింట్గా ఆమెకు కలిగిన తీర్పు లేదా ఆమెకు కలిగిన శిక్ష అన్న విషయాన్ని మనం ఇక్కడ చూద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించుదాం. ఆదికాండము 3వ అధ్యాయము 14వ వచనం. అందుకు దేవుడైన యెహోవా సర్పంతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నీవు శపింపబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. రైట్. రెప్టైల్స్లో బహుశా అంత బ్యూటీ ఉండేదేమో దేవుడు సృష్టించినప్పుడు. దేర్ స్కిన్, దేర్ కలర్స్, దేర్ డిజైన్ ఆన్ ద స్కిన్, మేబీ ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్. అండ్ దెన్ ఈవెన్ ద సర్పెంట్ మస్ట్ బి అ బ్యూటిఫుల్ యానిమల్. చెప్పిన ఒక మాట ఏంటంటే, నువ్వు కడుపుతో పాకుతావు. చాలా చిన్న ఇన్సెక్ట్స్ని, దోమను కానీ చీమను కానీ చూస్తే వాటికి కూడా కాళ్ళు ఉంటాయి, కానీ ఈ కడుపుతో ప్రాకే జంతువు ఏదన్నా ఉంది అంటే అది సర్పమే. God is not only talking the animal serpent here, but God is addressing, he is not a power, he is a person. అది మనం గుర్తుపెట్టుకోవాలి. వాడు శక్తి కాదు. మాట్లాడుతూ ఉన్నాడు, డైరెక్ట్గా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే 15వ వచనం మనం చదువుకుందాం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం కలుగజేసేదను. ఈ మాటలు మనం జాగ్రత్తగా గమనించుదాం. ఈ ఒక్క వాక్య భాగాన్నే మనం అంశంగా కూడా ఈ దినాన్న కలిగి ఉన్నాం. ఈ ఒక్క వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు, మరియు నీకును స్త్రీకిని, నేనే స్త్రీనైతే ఏ పురుషుణ్ణైతే ఏ మానవులనైతే నా పోలికలో నా స్వరూపంలో చేసుకున్నానో ఆ యొక్క సృష్టిని నా నుంచి దూరం చేసావే, పాపం చేయడానికి వారిని ప్రేరేపించావే, లోకంలోనికి నువ్వు పాపాన్ని తీసుకుని వచ్చావే, ఆ యొక్క స్త్రీ సంతానానికి, ఆ స్త్రీకి నీకు, ఆ స్త్రీ సంతానానికి నీకు ఎప్పటికీ వైరము. దేర్ ఈజ్ అన్ ఎనిమిటీ బిట్వీన్ యూ అండ్ ద సీడ్ ఆఫ్ ద ఉమెన్. నో మోర్ కాన్వర్జేషన్. ఇంకా సంభాషించడానికి వీల్లేదు. నువ్వు స్నేహం చేద్దామని నీవు నేను చేసుకున్న సృష్టిని తీసుకెళ్ళిపోవడానికి వచ్చావే, నో మోర్ ఎంట్రన్స్. ఇక ఆ విధంగా చేయడానికి అక్కడ అవకాశము లేదు. అ పర్మనెంట్ ఎనిమిటీ బిట్వీన్ ద సీడ్ ఆఫ్ ఉమెన్ అండ్ ద సర్పెంట్, ద సీడ్ ఆఫ్ ఉమెన్, ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ సాటన్. ఇక్కడ దేవుడు తీర్పు తీరుస్తూ వస్తూనే ఒక ప్రేమగల దేవుడుగా దేవుడు మొట్టమొదటిగా రిడీమర్ను గురించిన, విమోచకుని గురించిన వాగ్దానాన్ని కూడా అవ్వకి దేవుడు ఇస్తా ఉన్నాడు. ఈ విషయాలను మరింత డీటెయిల్డ్గా మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. 15వ వచనంలో మనం చూస్తే, నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు. ఏ మనుష్యుడు కూడా జ్ఞానం కలిగిన వాడైతే ఆ యొక్క పాముని లేదా సర్పాన్ని చూడగానే శత్రువుగానే భావిస్తాడు, కానీ దానితో స్నేహ సంబంధాలు చేసుకోవడానికి ముందుకు రాడు ఈ దినం వరకు కూడా. ఎందుకంటే దేవుడు ఆ రోజున, ఆ దినాన్న ఏదైనా వనంలో ఇచ్చిన శాపము, తద్వారా వచ్చిన వైరం అది. సాతానుని గురించి దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాటలు మనం గమనిస్తే, యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును, కానీ మరి దేనికి రాడు. దొంగతనమును నాశనమును హత్యకు చేయుటకు వచ్చును, కానీ మరి దేనికి రాడు.
యోహాను సువార్తలోని 8వ అధ్యాయంలో మరొక మాట ప్రభు ఏమంటాడంటే, వాడు ప్రారంభము నుండి లేదా మొదటి నుండి హంతకుడు అనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం. హంతకుడు. కయీను ఏబేల్ని హతమార్చడం మనం చూస్తాం. హంతకుడు. మొదటి నుండి కూడా సాతాను యొక్క లక్షణాలు అవి. అవ్వను దొంగిలించడానికి, దేవుని యొక్క గొప్ప ఉన్నతమైన ఉద్దేశాల నుంచి తొలగించడానికి, స్టీల్ చేయడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వచ్చాడు అన్న విషయాన్ని దేవుడికి తెలుసు. కాబట్టి దేవుడు ఒక మాటని ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. దేర్ ఈజ్ ఏ పర్మనెంట్ ఎనిమిటీ బిట్వీన్ యూ అండ్ ఉమెన్ అండ్ హర్ సీడ్. ఇక్కడ చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పటికీ కూడా సాతానుడు మానవునికి స్నేహితుడు కాదు. సాతానుడు మానవుని యొక్క క్షేమాన్ని కోరుకోడు. సాతానుని వైపు తిరగాల్సిన లేదా సాతానుని ఆరాధించాల్సిన అవసరం మానవునికి లేదు. మానవుడు దేవుడు సృష్టించుకున్న ఒక ప్రత్యేకమైన సృష్టి అన్న విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. దేవుడు మాట్లాడుతూ ఉన్నారు ఆ విషయాన్ని. దేవునికి ఆదిలోనే జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన అనంత జ్ఞానంలో దేవునికి ఈ విషయాలు తెలుసు. అందుకనే దేవుడు చెప్తా ఉన్నాడు, నో మోర్ కాన్వర్జేషన్. ఆది కాండంలో కానీ ఎక్కడ కూడా మనం ఇక ఆదాము అవ్వ ఏ సర్పంతో మాట్లాడినట్టుగా దేవుని యొక్క వాక్య భాగంలో రాయబడలేదు. ఆదాము గురించి అవ్వ గురించి రాయబడిన మాటలు ఏంటంటే, షీ వాజ్ డిసీవ్డ్. ఆమె మోసగించబడింది. ఆదాము డెలిబరేట్గా, ఓపెన్గా, నోయింగ్లీ హీ కమిటెడ్ సిన్. బోత్ ఆఫ్ దెమ్ కమిటెడ్ సిన్. ఇద్దరు పాపం చేశారు. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ పౌలు ఏమంటాడంటే, అవ్వ గురించి రాస్తూ, అవ్వ మోసగించబడింది. అందుకనే దేవుడు మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నప్పుడు, స్త్రీకిని నీ సంతానమునకును, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి, ఆయన ఎవరి యందు పుట్టి? స్త్రీ యందు. ఆయన స్త్రీ యందు పుట్టి. ఎవరు ఆ స్త్రీ సంతానము అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తా వచ్చినట్లయితే, ఆ స్త్రీ సంతానము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కన్యకు పుట్టిన ఆ యొక్క స్త్రీ సంతానం ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఈ అబ్రహాము యొక్క సంతానం, అబ్రహాముకి కూడా దేవుడు వాగ్దానం ఇచ్చాడు. నీ సంతానము వలన భూమి మీదనున్న సమస్త వంశములు, ఆల్ ద ఫ్యామిలీస్ ఆఫ్ ద ఎర్త్ విల్ బి బ్లెస్డ్ అన్న మాట దేవుడు అబ్రహాముకి చెప్పిన మాట ఎవరిలో నెరవేర్చబడింది? ఎవరిలో నెరవేర్చబడిందంటే అబ్రహాము యొక్క సంతానములు అని చెప్పలేదట. అబ్రహాము యొక్క సంతానము, ద సీడ్ ఆఫ్ అబ్రహాం. దట్ ఈస్ ద కవెనెంట్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ టు అబ్రహాం అండ్ ఇట్ ఈస్ ద సీడ్ ఆఫ్ ద ఉమెన్. గలతీ పత్రికలో మనం చూసాం, ఆయన స్త్రీ యందు పుట్టి ధర్మశాస్త్రమునకు లోబడిన వాడై, ధర్మశాస్త్రములకు లోబడిన వారిని విమోచించుటకై ఆయన ఏమయ్యాడట? ధర్మశాస్త్రానికి లోబడిన వాడాయను అనే మాటను మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసే ఒక పని ఏంటంటే, ఆ ఎనిమి యొక్క నాశనాన్ని ఆయన చేశాడు. ఇది తీర్పులో, అవ్వ యొక్క తీర్పులో, అవ్వకి ఇవ్వబడిన శాపంలో దెర్ ఈజ్ ఎ ప్రామిస్ అండ్ దెర్ ఈజ్ ఎ రిడీమర్. అక్కడ మనం బైబిల్ అంతటిలో మొదటి వాగ్దానం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మనం దేవుని యొక్క వాగ్దానాలను పట్టి ఎత్తి ప్రార్థన చేస్తూ ఉంటాం. అమ్మ, ఈ వాగ్దానం మొట్టమొదట ఎవరికి ఇవ్వబడిందంటే, సహోదరులారా మనం గుర్తుపెట్టుకోవాలి, మీకు నాకు ఇవ్వబడింది. అవ్వ లోకానికి పాపాన్ని తీసుకొచ్చింది. అదే స్త్రీతో దేవుడు చెప్తా ఉన్నాడు ఏంటంటే, ఆ సర్పంతో మాట్లాడుతూ, ఆమె సంతానానికి నీ సంతానానికి వైరము అని చెప్పి అక్కడ మరొక మాట చూస్తే, అది నిన్ను తల మీద కొట్టును. 15వ వచనంలో పార్ట్ బి చదువుకుందాం. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. ఇక్కడ ఎవరు కయ్యను పాముల్ని చంపినట్టు ఆది కాండంలో ఎక్కడైనా రాయబడిందా?
ఏబేలు చంపినట్టు రాయబడి ఉందా? షేతు చంపినట్టు రాయబడి ఉందా? లేదే. ఎవరి సర్పం, ఎవరి ఎనిమి, ఎవరి శత్రువు, ఎవరు పాపానికి కారణమయ్యారు, హూ వాజ్ ద సోర్స్ ఆఫ్ టెంప్టేషన్ అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తే, సాతానుడు. అది నిన్ను తల మీద కొట్టును, అతడు అన్న మాట మనం చూస్తాం. కింద ఫుట్ నోట్లో ఆయన, హీ అనే పదం యాక్చువల్ ట్రాన్స్లేషన్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ఎ న్యూటర్ జెండర్ బట్ ఇన్ ఎ మ్యాస్కులైన్ జెండర్ అన్న విషయాన్ని మనం గమనించాలి. ఆయన నిన్ను తల మీద కొట్టును. ఆ సంతానం ఎవరంటే ఆయన, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. తల మీద కొట్టడం ఏంటి అన్న విషయాన్ని మనం గమనిస్తే, హెడ్ రిప్రజెంట్స్ పవర్ అండ్ అథారిటీ. హెడ్ రిప్రజెంట్స్ పవర్ అండ్ అథారిటీ. ఒక తల అధికారాన్ని, ఒక పొజిషన్ని, ఒక స్థానాన్ని సూచిస్తూ ఉంటుంది. క్రీస్తు సంఘమునకు శిరస్సు అంటే అర్థం ఏంటి? సంఘానికి ఉన్న అధికారం కానీ, సంఘానికి ఉన్న శక్తి కానీ, పవర్ కానీ ఎవరిదంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిది. ఒక కుటుంబానికి పురుషుడు యజమాని అంటే తలగా ఉన్నాడు, శిరస్సు అయి ఉన్నాడు అన్నదానికి అర్థం ఏంటంటే హీఈస్ ద అథారిటీ. ఇక్కడ మనం గమనిస్తే సాతానుకున్న అధికారాన్ని, సాతానుకున్న పవర్ని యేసుక్రీస్తు వారు సిలువలో దాని తల మీద కొట్టారు. గాడ్ హ్యాస్ రిమూవ్డ్ ద పవర్ ఆఫ్ సాటన్ అండ్ ద అథారిటీ ఆఫ్ సాటన్ ఆన్ ద క్రాస్. ప్రైజ్ గాడ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క వాక్యంలో దేవుడు అంత భయంకరమైన అవిధేయత చూపినప్పుడు, అంత శాపానికి పాపానికి లోనవుతూ భయపడుతూ దేవుని ముందుకు రాలేక సిగ్గుతో అవమానంతో ఒకరినొకరు నిందించుకుంటా ఉన్న సమయంలో ప్రభువారు అంటున్నారు, ఇన్ దిస్ డార్క్ మూమెంట్స్ ఆఫ్ టైమ్ ఇన్ ద హిస్టరీ, అంత చీకటి గల ఆ యొక్క భయంకరమైన ఆ పరిస్థితుల్లో దేవుడు అంటా ఉన్నాడు, దెర్ విల్ బి ఎ రిడీమర్. అమ్మా, నీకు విమోచకుడు ఉన్నాడు, స్త్రీ సంతానం ఆయన ఈ యొక్క ఎనిమి యొక్క శక్తిని, ఎనిమి యొక్క అధికారాన్ని, బలాన్ని అంతటినీ కూడా ఆయన తీసివేస్తాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో 10వ వచనంలో చూస్తే అక్కడ పౌలు అంటాడు, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులైండి, ఎందుకంటే మీరు పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ అంధకార ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతోనూ. సిలువలో ఏం జరిగిందో తెలుసా? ఈ వాగ్దాన ప్రకారంగా 3:15 వాగ్దాన ప్రకారంగా సిలువలో గాడ్ హ్యాస్ బ్రూయిస్డ్ ద హెడ్ ఆఫ్ సాటన్. ఆయన సిలువలో ఆయన మరణించలేదు, మరణము మరణించింది. సాతానుడు ఓడిపోయాడు, సాతాను యొక్క బలము తీసివేయబడింది. ఆకాశ మండలమందున దురాత్మల సమూహం యొక్క బలాన్ని, ఈ ప్రిన్సిపాలిటీస్ యొక్క బలాన్ని, ఈ చీకటి శక్తుల యొక్క బలాన్ని దేవుడు సిలువలో రూపుమాపాడు. వాట్ ఎ వండర్ఫుల్ సేవియర్ వీ హ్యావ్. ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నప్పుడు, హీ లేడ్ హోల్డ్ ఆఫ్ ఆల్ సాటనిక్ ప్రిన్సిపాలిటీస్ అండ్ పవర్స్ ఆన్ ద క్రాస్. ఆన్ ద క్రాస్. సిలువ మనకి ఏం తీసుకొచ్చింది అన్న విషయాన్ని 3వ అధ్యాయం 15వ వచనంలోనే మనం గమనిస్తూ ఉన్నాం. ఆయన నిన్ను తల మీద కొట్టును. వీఆర్ స్ట్రగులింగ్ విత్ డిఫీటెడ్ ఫో. అక్కడ ఒక ఓడిపోయిన శత్రువుతో మనం పోరాడుతూ ఉన్నాము. ఓడిపోయిన శత్రువుతో పోరాడుతూ ఉన్నాము. అది మనం గుర్తుపెట్టుకోవాలి. 16వ వచనం మనం గమనిద్దాం. 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఏళ్ల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పెను. రైట్. ప్రసవ వేదన హెచ్చించబడ్డం అనేది స్త్రీకి కలిగినది. ఇక్కడ ఇది ఎంతో వాస్తవంగా కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క వేదన గురించి నేను ఎక్కువ వివరించాల్సిన అవసరం లేదు, కానీ ఆ పిల్లలు పుట్టడం అనేది కానీ, లేదా పిల్లల విషయంలో, సంతాన విషయంలో, నాట్ ఓన్లీ ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్, ఐ థింక్ ప్రపంచంలో చూస్తే పక్షులు కొంతకాలం పెంచుతాయి, తర్వాత వదిలిపెడతాయి, అవి ఎగురుతాయి, అవి వెళ్ళిపోతాయి కూడా గూట్లో నుంచి. తర్వాత జంతువులు కూడా అంతే, పశువులు కూడా అంతే, సముద్రంలో ప్రాకే జంతువులు కూడా, చేపలు కానీ అంతే. అక్కడ పెద్దగా మనం ఆ రిలేషన్షిప్ లేకపోతే వేదన చెందడం, బాధపడడం చూడం. కానీ
మానవునికి దేవుడిచ్చిన సంతానము దేవునిలోనికి అంటుకట్టబడి తిరిగి వచ్చే వరకు కూడా తల్లిగా తండ్రిగా ప్రతి పురుషునికి ప్రతి స్త్రీకి తమ బిడ్డల విషయంలో వేదన ఉంటూనే ఉంటుంది. ఇది ఈ ప్రసవ వేదన కేవలము గర్భవంపుడు ఉన్న వేదన మాత్రమే కాదు. పౌలు అంటాడు ఆత్మీయ బిడ్డల గురించి కూడా మాట్లాడుతూ, బహుశా ఎవరైనా సహోదరులు నాతో అనవచ్చు, అమ్మ మాకు బిడ్డలు లేరు, మేము గొడ్రాలుగా ఉన్నామని. కానీ ఆత్మీయ పిల్లలను కనడం కానీ ఆత్మీయ బిడ్డలను పెంచడం కానీ అది కూడా పౌలు ఏమంటాడంటే ప్రసవ వేదనే అంటాడు. అంటే అర్థం ఏంటంటే ఒక మానవుని యొక్క ఆత్మీయ స్థితి సరిగ్గా చేయబడే వరకు కూడా ఒక తల్లికి లేదా ఒక పురుషుడికి, ఒక స్త్రీకి, ఒక భర్తకు, ఒక భార్యకు వేదన ఉంటూనే ఉంటుంది. ఇట్ ఈస్ మోర్ ఎ లిటరల్ పెయిన్ అండ్ ఎ లిటరల్ యాగనీ ఫర్ ఈవ్. దట్ ఈస్ వెరీ ట్రూ. అక్కడ మనం గమనిస్తే ఆ ప్రయాసము, ఆ వేదన అన్నది నిజమే. అలాగే ఆత్మీయమైన వేదన కూడా ప్రతి తల్లికి తండ్రికి తమ బిడ్డల విషయంలో ఉంటుంది అన్న విషయాన్ని ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. ఈ విషయాన్ని సరిగ్గా మనం అర్థం చేసుకోవాలి. ఇట్ ఈస్ నాట్ ఎ ఫ్లెష్లీ డిజైర్, ఓకే, శారీరకమైన వాంఛ కాదు ఇక్కడ అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. మరి ఏమిటి అన్నట్లయితే ఇద్దరు కూడా పాపం చేశారు. యాక్చువల్గా ఆదాము శిరస్సుగా ఉండాలి, ఆయన లేడు. ఆయన లేకుండా ప్రక్కనే ఉండి భార్య ఇచ్చిన పండుని ఆయన తిని ఆయన కూడా పాపంలో పాలిభాగస్తుడు అయిపోయాడు. అయితే స్త్రీకి ఉండే ఒక కోరిక ఏంటంటే షీ వాంట్స్ టు రూల్ ఓవర్, ఆ అధికారాన్ని చూపించాలని, లేదా ఆ అధికారాన్ని లేదా ఇంటిని లేదా గృహాన్ని లేకపోతే భర్తను లేకపోతే మరొకటి శారీరకమైన విధానంలో విశ్వాసులైన భార్యలు ఉన్నారు, అవిశ్వాసులైన భర్తలు ఉన్నారు. ఆ తల్లులు ఎంతో ప్రార్థనాపూర్వకంగా గృహాన్ని చక్కబరచాలనుకుంటా ఉంటారు. ఆ విషయాన్ని నేను ఇక్కడ మాట్లాడటం లేదు. ఇక్కడ వాంఛ అంటే ఒక విధమైన అధికారం చెలాయించాలి అనే కోరిక స్త్రీలో ఉండడం అనేది మనం గమనిస్తూ ఉంటాం. ఇది దేవుడు చెప్పిన మరొక శాపంలో మరొక భాగము. అయితే అతడు నిన్ను ఏలునని చెప్పెను. తర్వాత ఆఫ్ కోర్స్ 17వ వచనంలో ఆదాముకు కూడా నీవు శ్రమతోనే ఇక్కడి నుంచి దెర్ వాజ్ నో ఫన్, దెర్ వాజ్ నో పోయమ్స్. అవ్వను చూడగానే పాటలు పాడుకోవడం, చక్కగా పద్యాలు చెప్పాడు, కవిత్వం చెప్పాడు. దే వర్ హ్యాపీ, దే వర్ హ్యావింగ్ అ పర్ఫెక్ట్ రిలేషన్షిప్. అండ్ దెన్ అక్కడ మనం గమనిస్తే అంటే చాలా చక్కని సంబంధాలను కలిగి ఉన్నారు. కానీ నువ్వు నాకు ఇచ్చిన స్త్రీయే, ఓకే, నువ్వు ఇవ్వకుండా ఉంటే బాగుండేదని దేవుణ్ణి బ్లేమ్ చేయడం, స్త్రీని బ్లేమ్ చేయడం. నౌ దేర్ ఈస్ అట్టర్ chaos ఇన్ దర్ రిలేషన్షిప్ అండ్ దెన్ హీ హ్యాస్ టు వర్క్ నౌ. ఇంతకుముందు జస్ట్ గృహ నిర్వాహకుడిగా భూమిని కోఆర్డినేట్ చేయవలసిన పరిస్థితిలో నుంచి ఇప్పుడు చెమటొచ్చి పనిచేసి ఆ ఫిజికల్ డెత్ అనేది ఇక్కడ ఆ మొట్టమొదటి జడ్జిమెంట్లో దేర్ ఆర్ 3 deaths ఇన్ ద బైబిల్. 1 is physical death, a second one is spiritual death, and the third one is eternal death. ఇక్కడ మనం చూస్తే పాపం చేస్తున్నప్పుడు వాళ్ళిద్దరు స్పిరిచువల్గా చనిపోయారు. ప్రభు అంటున్నారు, నువ్వు మన్నే గనుక తిరిగి మన్నైపోదువు, ఈ శరీరం తిరిగి మన్నైపోతుంది అనే ఫిజికల్ డెత్ గురించి కూడా ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఆదాము గురించి మనం చూస్తూ ఉన్నాం. చివరిగా ఈ లాస్ట్ పాయింట్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. తర్వాత అంతేనా, అవ్వ జీవితం అలా ముగిసిపోయిందా? మరి అవ్వ శాపంతోనే ఏదైనా వనంలో నుంచి ఆదాము అవ్వ బయటకు వెళ్ళిపోయారా? వారు ఎప్పుడు మరి దేవునితో మాట్లాడలేదా? ఇక వారి జీవితంలో దేవుడు రాలేదా? లేకపోయినట్లయితే వాళ్ళు ఆ యొక్క మరణ శాపంతోనే అలా ఉండిపోయారా అంటే లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ చూసినట్టుగా కృపగల దేవుడు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. బహుశా ఆదాము అవ్వ ఆ తర్వాత ఆ వాగ్దానాన్ని వారు అర్థం చేసుకొని ఉంటారు. ఎందుకంటే ఆదికాండం 5వ అధ్యాయంలో ఆదాము యొక్క వంశావళి రాయబడి ఉంది. ఆ వంశావళిలో మనం చూస్తే హానోకు దేవునితో నడిచెను అన్న మాట చూస్తాం. ఒక వ్యాఖ్యానకర్త ఏమంటాడంటే హానోకు బ్రతికి ఉన్నంత వరకు ఆదాము కూడా బ్రతికి ఉండవచ్చు. ఎందుకంటే 900 ఏండ్ల పైనే ఆదాము బ్రతికి ఉన్నాడు. కాబట్టి సృష్టి ఎలా జరిగింది, వారు ఎలా అవిధేయత చూపించారు, దేవుడు వాళ్ళకి ఎలాంటి శాపం ఇచ్చారు, వాళ్ళు ఎంత పొరపాటు చేశారు అన్న విషయాలను వారి కుటుంబంలో వారి పిల్లలతో వారు పంచుకొని ఉంటారు. అందుకనే హానోకు దేవునితో నడవగలిగాడు, లేదా ఏనోషు అందరూ కలిసి దేవునికి ప్రార్థన చేయగలిగారు అన్న విషయం చూస్తాం. అయితే ద రిటర్న్ ఆఫ్ ఈవ్ షీ కేమ్ బ్యాక్, ఓకే, షీ హ్యాస్ కమ్ బ్యాక్ టు హర్ లార్డ్. ఆమె తిరిగి రెస్టోర్ చేయబడింది.
ఏమనాలి? ఆమె తిరిగి ప్రభు యొక్క సన్నిధికి రాగలిగింది. ఇది ఈ ముగింపును మనం చూస్తాం. ఇది మనం ఎలా అర్థం చేసుకుంటాం దేవుని యొక్క వాక్యలో నుంచి అన్న విషయాన్ని చూస్తే ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచనం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయీనును కని యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నానెను. రైట్. ఆమె మొట్టమొదట గర్భం ధరించినప్పుడు, ప్రసవ వేదన కలిగినప్పుడు, ఏదైనా వనంలో నేను ఎంత పొరపాటు చేశాను, ఎంత భయంకరమైన పరిస్థితిని నేను తెచ్చుకున్నాను అన్నది తను ఖచ్చితంగా రియలైజ్ అయి ఉంటుంది. దెర్ వాజ్ నో సొఫిస్టికేటెడ్ హాస్పిటల్స్, దెర్ వాజ్ నో వన్ టు హెల్ప్ హెర్, నో మదర్, నో నర్స్, నో డాక్టర్. షీ ఎండ్యూర్డ్ ద ఫస్ట్ పెయిన్స్, ఆల్ ద పెయిన్. కానీ ఏముందో తెలుసా? నాకు ఇంత శాపం వచ్చింది, ఇంత కఠినుడా దేవుడు, చిన్న పండు తిన్నందుక. మనం చాలాసార్లు అనుకుంటాం కదా, ఏముందండి లోకధర్మం కదా, చిన్న అబద్ధం చెప్పాం అంతే కదా, అక్కడ ఏముంది, ఏం చేయలేదు, కొంచెం లంచం పుచ్చుకున్నాడు అంతే కదా, దానికే ఇలాగ అయిపోవాలా అని మాట్లాడుతూ ఉంటామే మనం. ఇక్కడ అవ్వ అలాంటి ఎక్స్ప్రెషన్స్ ఏమీ చెప్పకుండా ఒక మాట అంటది. కయ్యని చేతులతో పట్టుకొని బహుశా అని ఉంటుంది, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను. కయ్యన్ అంటే అర్థం ఏంటంటే పొజెస్ అని అర్థం. ఓకే, టు గెట్ అని అర్థం అనమాట. కానీ ఆమె నిజంగా కయ్యని సంపాదించుకోలేకపోయింది. పాపం యొక్క ఫలితం, పర్యవసానాలు వాళ్ళు చూస్తూ ఉన్నారు. అంటే మనం ఏం విత్తుతామో అదే కోస్తాం కదా. ఆదాము అవ్వల యొక్క మొట్టమొదటి కుమారుడు హంతకుడు అయిపోయాడు. ఏబేలు అర్పణ, కయ్యను అర్పణ మనకు తెలుసు, నేను ఆ స్టోరీలోకి వెళ్ళడం లేదు. ఏబేలు కూడా దేవుడిచ్చాడు. ఏబేల్ని కనినప్పుడు ఆమె ఏబేల్ అన్న పేరు పెట్టింది. ఆ పేరుకి వేపర్ అని అర్థం. వేపర్, లైఫ్ ఈజ్ బ్రీఫ్ అని అర్థం. కయ్యను పుట్టినప్పుడు లైఫ్ కమ్స్ ఫ్రమ్ గాడ్ అని అనుకుందట. ఎందుకంటే ఈ శాపం ఆ టైంలోనే ఆదాము అవ్వకి పేరు పెట్టాడు. నువ్వు చచ్చిపోతావు అని చెప్తున్న సమయంలో, మన్నైపోతావు అని దేవుడు ఆదాముకి చెప్తున్న సమయంలో ఒక నిరీక్షణతో ఆ విమోచకుని గురించిన వాగ్దానం ఆ పైన 15వ వచనంలో చెప్పడాన్ని బట్టి ఆదాము అంటాడు, జీవము గల ప్రతిదానికి ఈమె తల్లి గనుక ఈమె అవ్వ అనబడును. ఆ జీవం గురించి, లైఫ్ గురించి తను అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. ఇట్ ఈస్ అ ప్రొఫెటికల్ స్టేట్మెంట్ బై యాడమ్ అబౌట్ ఈవ్ అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒక ప్రవచనాత్మకమైన పేరుగా ఆదాము అక్కడ అవ్వకి పెడతా ఉన్నాడు అన్న విషయాన్ని మనం అక్కడ గమనించాలి. ఇక్కడ కయ్యను ఏబేలు పుట్టడం, వారు కయ్యను ఏబేల్ని చంపడం, ఆ తర్వాత మరి ఏం జరిగింది అన్న విషయాన్ని చూస్తే కయ్యను వివాహం అవుతుంది. కయ్యను కూడా బిడ్డలను కంటాడు. కానీ మనం 4వ అధ్యాయం ఆదికాండంలోనే 25వ వచనం చూస్తే చివరి 2 లైన్లు చూద్దాం. కయ్యను చంపిన హేబేలు నాకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానం నియమించిన అనుకొని అతనికి షేతు అని పేరు పెట్టెను. రైట్. దేవుడు కృప చూపి హేబేలు చనిపోయిన తర్వాత మరొక కుమారుణ్ణి ఆదాముకి అవ్వకి దేవుడు అనుగ్రహించాడు. నౌ ద స్టోరీ టర్న్స్ హియర్. ఇక్కడ మనము ఒక చక్కని మలుపుని మనం చూస్తూ ఉంటాం. షేతు పుట్టినప్పుడు ఆమె ఏమందంటే, నియమించెను, ఒక సంతానాన్ని ఆయన నాకు నియమించాడు. షేతు అనే పేరుకి అపాయింటెడ్ అని అర్థం, లేదా గివెన్ ఆర్ గ్రాంటెడ్ అని అర్థం. గ్రాంటెడ్ ఆర్ అపాయింటెడ్ అని అర్థంతో కూడిన పేరుని అవ్వ షేతుకి పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఏబేల్ నేను కోల్పోయాను. ఏబేల్ ఈజ్ అంటే వెరీ స్పిరిచువల్, ఆత్మీయమైన కుమారుడిని ఆమె కోల్పోయింది. కయ్యను దేశదిమ్మరి అయిపోయాడు. సంతానం లేకుండా అయిపోయిన సమయంలో దేవుడు అవ్వను కనికరించి మరలా షేతునిచ్చాడు. షేతునిచ్చినప్పుడు ఆమె షేతుని పట్టుకొని అంది, ఇట్ ఈస్ ఫర్ గాడ్. అపాయింటెడ్, గ్రాంటెడ్ అన్న పదంతో పాటుగా మరొక మీనింగ్ కూడా చెప్తారు. షేతు దేవుని కొరకు, హీ ఈజ్ ఫర్ గాడ్ అని అనుకుందట అవ్వ. తర్వాత అవ్వ గురించిన రిఫరెన్సెస్ మనకి ఎక్కడ కూడా పాత నిబంధన గ్రంథంలో కనిపించవు. అయితే 26వ వచనం మనం గమనిస్తే, షేతునకు కుమారుడు పుట్టెను, అతనికి ఏనోషను పేరు పెట్టెను, అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమయ్యను. ఆదికాండం 5వ అధ్యాయం 5వ వచనం కూడా చదువుదాం.
ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు. అప్పుడు అతడు మృతి నొందెను. దైవజనులు వారు రాసిన వ్యాఖ్యానాల్లో ఏమని మాట్లాడుతూ ఉంటారంటే, ఆదాము బ్రతికినంతకాలం బహుశా అవ్వ కూడా బ్రతికుంటది, అవ్వ ఎప్పుడు మరణించినది అన్న విషయం రాయబడలేదు. కానీ 930 ఏండ్లు లేదా 900 సంవత్సరాలు అవ్వ కూడా బ్రతికి ఉంటుంది. అయితే ఆ వివరాలు ఇక్కడ రాయబడలేదు. అయితే షేతు వంశావళినే దేవుడు ఇక్కడ కన్సిడర్ చేస్తూ ఉన్నారు. కానీ 4వ అధ్యాయంలో మరి మనం గమనిస్తే కయ్యను యొక్క వంశావళి, కయ్యను కుమారులు, కయ్యను పట్టణాలు కట్టడం, ఆ పట్టణానికి హానోక్ అని పేరు పెట్టడం, ఇవన్నీ ఉన్నాయి. కానీ దేవుడు ఎక్కడా కూడా దాన్ని తిరిగి మెన్షన్ చేయలేదు. ఎందుకంటే కయ్యను సాతానుకు సంబంధించిన వ్యక్తిగా అయిపోయాడు. దేవుడు ఇక్కడ ఆదికాండం 5వ అధ్యాయంలో మనం చూస్తే ఆదాము వంశావళి గ్రంథం ఇదే అని రాస్తూ ఇక్కడ 4వ వచనంలో షేతు పేరుని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. షేతు వంశావళిని దేవుడు తన వంశావళిగా, ఆదాము యొక్క వంశావళిగా ఆయన చూస్తూ వచ్చాడు. షేతు దేవుని కొరకు, అవ్వ దేవుని కొరకు కుమారులను పెంచడం. దేవుడు తన జీవితంలో ఏం చేశారో ఈ యొక్క ఓరల్ ట్రెడిషన్ అంటాం దీనిని. అంటే ఇశ్రాయేలీల్లో ఈ విధంగా చెప్పడం చాలా వాడుక. ఇది ఆదాము అవ్వ దగ్గర నుంచే వచ్చింది. వారు షేతుకు ఏనోషి పుట్టగానే యెహోవా నామమున ప్రార్థన చేయుట ప్రారంభమయ్యాను. మొట్టమొదట కుటుంబ ప్రార్థన వారి జీవితాల్లో ప్రారంభమైంది. మొట్టమొదట పబ్లిక్ వర్షిప్ అనేది వారి జీవితాల్లో ప్రారంభమైంది. షేతు, ఏనోషు, షేతు భార్య, మిగిలిన కుమారులు కుమార్తెల గురించి మనకు మెన్షన్ చేయబడలేదు. కానీ ఉంటారు, ఎక్కువ కాలం జీవించారు కదా వారు. వారందరూ కలిసి ప్రభువుని ఆరాధించడం, ప్రభు దగ్గరికి రావడం, ప్రభుతో రెస్టోర్ అవ్వడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ఒకసారి మనం గమనిద్దాం. నిజమే, అవ్వ యొక్క సృష్టి విధానము చాలా ప్రత్యేకమైనది. హర్ యూనిక్నెస్ మనం చూసాం. షీ వాజ్ క్రియేటెడ్ ఇన్ అ పర్ఫెక్ట్ బ్యూటీ. షీ వాజ్ వితౌట్ సిన్ వెన్ షీ వాజ్ క్రియేటెడ్, బట్ షీ బికేమ్ ఎ సిన్నర్. భయంకరమైన పతన స్థితిని తను పడిపోయి తన భర్తకిచ్చి లోకానికి తీసుకొచ్చిన స్త్రీ అయినప్పటికీ కూడా దేవుని వైపుకి తిరిగి రావడానికి, దేవుని దయ అని మాట్లాడడం కయ్యను పుట్టినప్పుడు, దేవుని కొరకు మరొక బిడ్డను సంపాదించుకున్నానని షేతు పుట్టినప్పుడు మాట్లాడడం, ఈ విధంగా వారు తిరిగి దేవుని వైపుకి వచ్చారు. మన జీవితాల్లో మనకి విషయం తెలుసు ఏంటంటే, మనము కూడా పాపములోనే మన తల్లి మన గర్భాన ధరించెను. మరి అవ్వకి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, ఆ సర్పము, ఆ యొక్క సాతానుడు నిన్ను మోసపుచ్చాడు, అతని తల సిలువలో కొట్టబడును అన్న విషయాన్ని, దెర్ ఈజ్ ఎ రిడీమర్ అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. అలాగే ఒక జంతువును చంపి వాని వస్త్రాలు కూడా తీసుకొచ్చి వీరి అవమానాన్ని కప్పినట్టు కూడా చూస్తూ ఉన్నాం. ఒక నిరపరాధి అయిన ఒక జంతువు మొట్టమొదట చంపబడాల్సి వచ్చింది ఆదాము అవ్వ యొక్క పాపం వల్ల. నిరపరాధి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము మన పాప స్థితి నుంచి మనల్ని బయటకు తీసుకొస్తుంది. దేవుడు క్షమించలేని పాపం అంటూ కూడా ఏమీ లేదు. మరైతే ఈ ఉదయకాల సమయంలో మనం ఏమి నేర్చుకుంటున్నాం దేవుని యొక్క వాక్యం నుంచి అని మనం గమనించినట్లయితే, we need to reject the lie of Satan. సాతాను యొక్క అసత్యాన్ని మనము తృణీకరించాలి. లెర్న్ టు రిజెక్ట్ ఇట్. లెర్న్ టు రిజెక్ట్. సాతాను తీసుకొచ్చే ఒక భ్రమ ఏంటంటే, రిజెక్ట్ ద లై దట్ ఎనీథింగ్ ఆర్ ఎనీ వన్ కెన్ సాటిస్ఫై యువర్ లైఫ్. దేవుని మాటను పక్కన పెట్టేసి ఆ పండు నిన్ను తృప్తిపరుస్తుంది అని అవ్వకు చెప్తే, అవ్వ ఓహో నేను దేవతలాగా అయిపోతానేమో అని తిన్నది. అవ్వలేదు. అక్కడ మంచేదో తెలిసింది, చెడేదో తెలిసింది. మంచి చేయడానికి చేతగాట్లేదు, చెడు చేయకుండా ఉండలేకపోతా ఉన్నారు. అది మానవుని యొక్క పరిస్థితి. ఐ డూ నో వాట్ ఈస్ గుడ్ బట్ ఐ డోంట్ హ్యావ్ స్ట్రెంగ్త్ టు డూ గుడ్. ఐ డూ నో వాట్ ఈస్ బ్యాడ్ బట్ ఐ డోంట్ హ్యావ్ స్ట్రెంగ్త్ నాట్ స్టాపింగ్ డూయింగ్ ఇట్. దిస్ ఈజ్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. మంచి చెడులు జ్ఞానం వచ్చేసింది. ఎందుకు? దానివల్ల ఉపయోగం ఏముంది? ఏమీ లేదు. సో రిజెక్ట్ ద లై ఆఫ్ సాటన్. సమరయ స్త్రీకి ఒక అబద్ధం తన జీవితంలో, ఒక రిలేషన్షిప్ తర్వాత మరొక రిలేషన్షిప్ 5 భర్తలు. ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ భర్త కాదు. ప్రభువు ఆ స్త్రీని క్షమించాడు.
ఆమె మెస్సయ్యను గుర్తించింది, ఆరాధన గురించి మాట్లాడింది, ప్రభు గురించి మాట్లాడింది, సమరయ గ్రామం అంతా సువార్త చెప్పింది. సాతానుడు దేవుని యొక్క వాక్యం మీద డౌట్ తీసుకొస్తాడు. దేవుని యొక్క వాక్యాన్ని నిన్ను చదువుకొనివ్వడు, దేవుని యొక్క వాక్యం దగ్గరికి నిన్ను రానివ్వడు, నిన్ను నమ్మనివ్వడు. సో మన జీవితాల్లో మనం ఒకసారి అర్థం చేసుకుందాం. సాతానుడు అదే బాణం, అదే అపనమ్మికను మన జీవితాల్లో కలిగిస్తూ ఉంటాడు. ఏదైనా ఆకర్షణ గురైనప్పుడు దేవుని మాటలు అన్నీ నమ్మాలేంటి, శ్రమలో గుండా వెళతా ఉన్నప్పుడు దేవుని మాట నిజమైతే నీకు ఇంత శ్రమ ఎందుకు, ఇంత అనారోగ్యం ఎందుకు, ప్రపంచంలో ఇంత తెగులు ఎందుకు, ఇంతమంది ఈ దినంలో మరణిస్తూ ఉన్నారేంటి, మరి ఆయన కరుణామయుడైతే, ఆయన దయగలవాడైతే ఇంతమంది చనిపోతూ ఉంటే ఆ తెగులుని ఆయన ఆపడేంటి? దేవుని తీర్పులు న్యాయమైనవి, దేవుని తీర్పులు సత్యమైనవి. ప్రభువా నువ్వే పరిస్థితి పంపించినా, అవ్వలాగా ఎంత తీర్పు మీదకు వచ్చినా, ఎంత వేదన గుండా అవ్వ వెళ్ళినప్పటికీ ఆదాము కానీ అవ్వ కానీ ఎక్కడా ఎదిరించినట్టు మేము తప్పు చేయలా అని ఎక్కడా అనలేదు. వాళ్ళు అనలేదు. శపిస్తా దేవుడు ఆ శాపాన్ని, ఆ కర్స్ని పంపిస్తా ఉంటే ఇంత కర్సా మా మీదకి అని కూడా అనలేదు. ఏదైనా వనంలో నుంచి వెళ్ళిపోండి అంటే కామ్గా వెళ్ళిపోయారు. మరలా తిరిగి దేవుని దగ్గరికి వచ్చారు. వారి దుష్టుని దగ్గరికి వెళ్ళినట్టు ఎక్కడా లేఖనాలలో ఆధారాలు లేవు. కాబట్టి ప్రియులారా, మనం జ్ఞాపకం చేసుకుందాం. లెట్స్ నాట్ ఎంటర్టైన్ ద థాట్ ఆఫ్ డౌటింగ్ గాడ్స్ వర్డ్. అబద్ధికులకు జనకుడు అన్న విషయాన్ని మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. వాడు శత్రువు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ప్రభు నామానికి మహిమ కలుగును గాక. దేవుడు దాని యొక్క అధికారాన్ని, దాని యొక్క బలాన్ని ఆ తల కొట్టడం అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి సాతాను యొక్క బంధకాలలో నుంచి, పాపం యొక్క బంధకాలలో నుంచి, లోకం యొక్క బంధకాలలో నుంచి విడిపించే ప్రభు అయిన యేసుక్రీస్తు యొద్దకు రండి. ఎవరైనా ఇప్పటికీ కూడా గొర్రెపిల్ల రక్తంలో పాపములు కడగకపోయినట్లయితే, ఆ విమోచకుని యొక్క వాగ్దానాన్ని మీరు స్వతంత్రించకపోతే ప్రభు అయిన యేసుక్రీస్తుని ఈ దినమైన స్వంత రక్షకునిగా అంగీకరించండి. మీరు ప్రభు యొక్క రక్తంలో కడగబడిన వారైతే తిరిగి తిరిగి దేవుని యొక్క వాక్యాన్ని అనుమానించొద్దు. దేవుడిచ్చిన విమోచనను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ షేతు వలె దేవుని కొరకు బిడ్డల్ని పెంచడంలో, ఆదాము అవ్వ వలె మరలా తిరిగి దేవుని యొద్దకు రావడంలో దేవుడు మనకి కృపను దయచేయనుగాక. దేవుడు ఈ వాక్య సందేశమును దీవించునుగాక. ఆమేన్.